పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం అలగబోనారు. నిన్న రాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అనేక దఫాలుగా జరిగినటువంటి చర్చలు ఏమయ్యాయి అనేది ఆయనతో మాట్లాడదాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీని కాదని మరొక అభ్యర్థిని తెర మీద తీసుకురావడంపై రాయపాటి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రాయపాటి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మేము చెప్పేది ఏంటంటే, నాకన్నా ఎవరన్నా మంచి వ్యక్తి ఉంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేనే ఆఫర్ ఇచ్చాను. నాకన్నా వ్యక్తి బాగా పనిచేసేవాడు, కరప్షన్ చేయకుండా వ్యక్తి ఉంటే తీసుకోండి అన్న. ఆయన అన్నాడు, నేను ఆలోచిస్తున్నాను. ఎంత జరిగింది అంతవరకే. ఎందుకని ఎంత సీనియర్ నాయకులైన మీ విషయంలో టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఆయనకు అప్లికేషన్ ఏముందో మనకు తెలియదు కదా. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ మనకు తెలియదు కదా. మరి ఎట్ట మాట్లాడుతూ అది తప్పు కదా. గత 3 రోజుల నుంచి రాత్రి లాస్ట్, అంతకుముందు 2 రోజులు వెళ్ళాం. అంతకుముందు 2 రోజులు వెళ్తే మొదటి రోజు సానుకూలంగా ఉన్నాడు. అయిపోయిందన్నా మా అబ్బాయికి కూడా ఇవ్వమన్నాం. సరే ఆలోచించి చెప్తా అన్నాడు. ఏది పార్లమెంట్ అసెంబ్లీ సీటు, పార్లమెంట్ అసెంబ్లీ ఆలోచిస్తున్నాడు. ఆలోచించి మరి నిన్న ఏం చేశాడో తెలియదండి, ఆలోచిస్తాను, కొంచెం టైం ఇవ్వమన్నాడు. ఇవాళ కూడా టైం ఇవ్వమన్నాడు ఆయన. అంతేగాని ఆయన నో అని చెప్పలే నాకు. ఎంత సీనియర్ ఫ్యామిలీ అయినటువంటి మీ కుటుంబానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగిందన్నారు. తర్వాత మీ బాబు రంగారావు విషయంలో టికెట్ సత్యనపల్లి ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. చివరికి ఎంపీ అయినటువంటి మీ విషయంలో కూడా అలాంటి పరిస్థితి. ఎమ్మెల్సీ విషయంలో రాత్రి చెప్పాడు. మొన్న రాత్రి నేను డాక్టర్ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు నేను ఇద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చెప్పాడంటే, పుల్లారావు వెళ్ళి ఎమ్మెల్సీ అనౌన్స్ చేసే ముందు మా అబ్బాయికి కూడా అనౌన్స్ చేయమన్నాం. ఎందుకంటే మా రంగబాబుకి ఇద్దరికి అనౌన్స్ చేయండి ఒకేసారి అన్న, ఎందుకంటే మాకు ఇంట్లో గొడవ వద్దని. సరే దాని మీద ఆపేశానని చెప్పాడు. డైరెక్ట్గా డాక్టర్ గారు చెప్పాడు, నువ్వు చెప్పిన అందువల్లే ఆగాను. తర్వాత మిగతా వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, అందువల్ల ఎవరికి అనౌన్స్ చేయలేదని అన్నాడు. సరే అసలు కంటిన్యూ చేసినట్టుగా మా బ్రదర్ కంటిన్యూ చేసి 40,000 మెజార్టీతో గెలిచేవాడు. మాకు మంచి పట్టు ఉంది. వాడు గుంటూరు జిల్లాలో మాకు తెలియని వ్యక్తి లేడు. మా పేరు జీవితాలు గతంలో లాస్ట్ ఎలక్షన్లో మేము 1 వారం రోజుల ముందు వెళ్ళాం. 1 వారం రోజుల ముందు ఎలక్షన్కి వెళ్ళాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఒక రోజు వెళ్ళాం. అట్లాంటిది మేము అత్యధిక మేము 39,000 మెజార్టీతో గెలిచాం. అంతకుముందు వాళ్ళు 2,000 నుంచి ఎవరికి రాలా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు టికెట్ ఇవ్వకుండా కారణం? టికెట్ ఇవ్వలేదని నేను చెప్పట్లేదే. టికెట్ ఇవ్వలేదని ఆలోచిస్తున్నాడు. టికెట్ వాడు ఏదంటే ఆలోచిస్తున్నాడు. టికెట్ ఇచ్చేది లేదు, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు సత్యనపల్లి విషయానికి వస్తే మీ బాబు రంగారావుకి ఇవ్వాలని చెప్పి అడిగారు. కానీ సత్యనపల్లిలో నేను చెప్పాను, సత్యనపల్లి విషయంలో స్పీకర్ గారు బాగా పట్టుపడుతున్నాడు. ఆయనకి ఇవ్వాలని ఉద్దేశం ఉంది. నేను అట్లా బ్లాక్మెయిల్ చేయను, గట్టిగా మాట్లాడను. ఇస్తే తీసుకుంటాను, లేకపోతే మనకి ఇంతే దక్కుదలు అని చెప్పి కూర్చుంటాను నేను. కానీ సత్యనపల్లిలో గత దాదాపు 4 రోజుల నుంచి కూడా క్విట్ కోడెల అంటూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలు. అయినప్పటికీ సత్యనపల్లి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు? అది మీరు ఆయన అడగాలి, చంద్రబాబుని అడగాలి. నన్ను అడిగితే ఎట్లా? ఆయనకున్న అప్లికేషన్ ఏం తెలియదు కదా. క్లీన్ చిట్ ఉన్నటువంటి మీ ఫ్యామిలీని కాదని కోడెలకు ఎందుకు ఇవ్వాలని? స్పీకర్ గారితో ఆయన చంద్రబాబు నాయుడుకి ఏం అప్లికేషన్ నేను చెప్పలేను కదా. స్పీకర్ గారి గురించి చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు, చెప్పాడు నాకు. ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఇవ్వండి అన్న, ఇవ్వండి. మరి ఆయన స్పీకర్ గారిని మనం కాదంటే బాగుంటుంది కదా. అది కూడా నేను రాత్రి చెప్పాను. అది సరే, నా సంగతి ఇదే కదా. నా సంగతి ఏంటంటే ఆలోచిస్తానన్నాడు. సరే అబ్బాయి గురించి ఆలోచిస్తానన్నాడు. చూద్దాం మరి ఏం చేస్తాడు. సరే, ఇప్పుడు నర్సరావుపేట ఎంపీగా ఇప్పుడు మీ పరిస్థితి అండి. ఒకవేళ టికెట్ ఇవ్వకుండా కొత్త వ్యక్తిని కనుక తెర మీద తీసుకొస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అది రేపు డిసైడ్ చేద్దాం. ఇవ్వనప్పుడు ఫైనల్గా అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి మాట్లాడతాను అంటే ఇప్పుడు 3 దఫాలుగా చంద్రబాబుతో మాట్లాడే ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆయన ఉద్దేశం ఏ విధంగా కనిపిస్తుంది మీకు? చంద్రబాబు గారి దగ్గర ఎట్లా జరుగుతుందో గొడవ జరుగుతుంది. ఆయన టెన్షన్ పడుతున్నాడు. దాదాపుగా రోజు 2,000 మంది పైన వచ్చి కూర్చున్నారు ప్రజావేదిక మీద. కూర్చొని గోలవాళ్ళు చేయటం, అసంతృప్తులు, సీట్ ఇచ్చిన వాళ్ళు పక్క నుంచి, అసంతృప్తులు పక్క నుంచి అన్ని చేస్తున్నాడు. అవన్నీ సర్దుకొస్తున్నాడు ఆయన. ఎందుకంటే అందరు రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రిపోర్ట్స్ చూసి మంచి వ్యక్తిని నిర్ణయం చేయాలని ఉద్దేశిస్తాడు చంద్రబాబు గారు ఉన్నారు. అంటే మిమ్మల్ని కూడా అట్లా సర్ది చెప్పే మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆయన దృష్టిలో మంచి వ్యక్తిని కారణం మరి నాకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి. నేను మట్టి చెప్పాను, నాకన్నా మంచి వ్యక్తి దొరికితే చేసుకోమన్నా. సో ఇప్పుడున్న పరిస్థితి మీ కేడర్ అంతా, మీ కార్యకర్తలు, మీ అనుచరులంతా కూడా పార్టీని వీడి బయటకు వెళ్దామని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు వాళ్ళకి? వెయిట్ చేయండి 2 రోజులు, చెప్తాను కదా. సాయంత్రం మాట్లాడదాం. ఎందుకంటే నాకు అంత అన్యాయం చేయడని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్యాయం చేయకపోవచ్చు ఆయన. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నాకు నేను చాలా మిత్రుడిగా ఉన్నాను, పెద్దగా ఉన్నాను. ఆయనకన్నా నేను వయసులో పెద్దవాడిని. 82 నుంచి ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నాకు అన్యాయం చేస్తాడనుకోరు. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇతర పార్టీల నుంచి ఏదైనా ఆఫర్లు ఉన్నాయా ఏం చెప్తారు? అయ్యని నాకు తెలియదండి. మా బ్రదర్ చూస్తున్నాడు. అయ్యని డాక్టర్ శ్రీనివాస్ గారు చూస్తాడు. అయ్యని
రంగబాబు చూస్తున్నాడు, నాకు తెలియదు, నేను ఎవరితో మాట్లాడలే. ఈ పరిస్థితి మొత్తంగా అయితే రాయపాటి సాంబశివరావు తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ అధినేత నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ టికెట్ విషయంలో రాకపోవడంతో ఆయన తన అనుచరులతో మాట్లాడుకునేందుకు ఇప్పుడు ఒక అవకాశంగా తీసుకున్నారు. అనుచరులతో మాట్లాడి తర్వాత ఎలాంటి నిర్ణయం అనేది 2 రోజుల్లో ప్రకటిస్తాననేది సాంబశివరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో